అది చేసావా వినాలా ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆల్ క్లాసెస్ అందరూ ఉపయోగమే చూడాలా. ముందు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకోవాలా. ఏంటిది ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్ అంటే నేను డెఫినేషన్ చెప్పా, 1 అండ్ ఇట్ సెల్ఫ్ అని. ఏమని చెప్పా? 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 2 ప్రైమ్ నెంబర్స్ ఏమవుతుంది? 2, 3, 5, 7, 11, 13, 17. 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే ఏంది? 2 అనుకో, 2 into 1, 1 into 2 అని అర్థం. ఇవి మాత్రమే మల్టిపుల్ అవ్వాలి. దాన్ని ఏమంటారు? ప్రైమ్ నెంబర్ అంటారు. కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఇప్పుడు దీనికి ఏమో ఎన్ని వచ్చినాయి? 2 మాత్రమే వచ్చినాయి. ఇది 1 ఫ్యాక్టర్ అయితే ఇది 2 ఫ్యాక్టర్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4, 6, 8, 9, 10 అలా ఉన్నప్పుడు 4 అనుకుందాం. 4 ఫ్యాక్టర్స్ అంటే 2 into 2, 1 into 4, 4 into 1. ఎన్ని వచ్చినాయి ఫ్యాక్టర్స్? 3 వచ్చినాయి. అంటే ఇక్కడ ఎంత అని చెప్పా? మోర్ దాన్ 2, 2 కంటే ఎక్కువ అని. కాబట్టి దాన్ని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు కామన్ మల్టిపుల్. మల్టిప్లై అంటే ఏంది? ఏదైతే నెంబర్ ఇస్తామో దాన్ని ఎక్కం. ఇప్పుడు 4 తిననుకో 4 ఎక్కం. 4, 4, 4, 8 అలాంటి వాటిని ఏమంటారు? అయ్యి. అయితే ఇప్పుడు కామన్ అంటే ఏవైనా 2 తీసుకోవడం, దాంట్లో కామన్గా ఉండేవి 4 టేబుల్, 6 టేబుల్ కామన్గా ఉండేవి. దాన్ని ఏమంటారు? కామన్ మల్టిప్లై అంటారు. అదే కామన్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే ఏమైంది చేసా? 12 ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే ఇలా రాసుకోవాలి. 12 ఫ్యాక్టర్స్ ఏంది? 1 into 12, 2 into 6 అంటే 2 into 6 కదా 12, 3 into 4 కదా 12, 4 into 3 కదా 12, 6 into 12 అంటే 6 into 2 12. అలాగే ఈ ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. ఈ ఫ్యాక్టర్స్లో కామన్గా ఏముంటే వాటిని కామన్ ఫ్యాక్టర్స్ అంటారు. అర్థమైందా? తర్వాత పర్ఫెక్ట్ నెంబర్. ఏంది పర్ఫెక్ట్ నెంబర్ అంటే? ఎక్సెప్ట్ నంబర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఏమంటే సమ్ చేస్తే అదే నెంబర్ రావాలా. సమ్ చేస్తే అదే నెంబర్ రావాలా. ద నెంబర్ ఏ నెంబర్ దట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అంటే ఏవైనా 6 తీసుకున్నా, 6 ఫ్యాక్టర్స్ ఏంది? 1 ఒక ఫ్యాక్టరే, 2 ఫ్యాక్టరే, 3 ఫ్యాక్టరే, 6 ఫ్యాక్టర్. ఇలా చేసినప్పుడు ఇట్ సెల్ఫ్ అంటే ఇది కాకుండా, ఆ రకం అనేది కాకుండా మిగతా చేస్తే ఎంత రావాలా? 6 రావాలా. అప్పుడు ఏమవుతుంది? దాన్ని ఏమన్నా పర్ఫెక్ట్ నంబర్. 1 + 2 + 3 ఎంత అయింది? 6. మనం తీసుకున్నది ఏంది? 6 కదా. 6 ఫ్యాక్టర్స్ ఏంది? ఇదే కాబట్టి సో ఇది ఏమవుతుంది? 6 అనేది పర్ఫెక్ట్ నంబర్. రకాలు ఇస్తారు. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టర్. ప్రైమ్ నెంబర్ ద్వారా ఒక ట్రీ చేయమంటారు. అదేవిధంగా ఫ్యాక్టరీ ట్రీ, నార్మల్ ట్రీ. ఇప్పుడు చేసేటప్పుడు ముందు ప్రైమ్ నెంబర్లు ఏమని చెప్పా? 2, 3, 5, 7 అలా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నార్మల్ ఇది ట్రీ అయితే ఇప్పుడు 8కి చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? ట్రీ 12తో వద్ద 24, 2 ఎంత? 24 into 2 ఎంత? 2, 8 అంటే 44గా. 44 into 2 ఎంత? 88 అంటే 44 to 2. ఇది ఒక ఫ్యాక్టర్. అర్థమైందే? ఇప్పుడు 2 అన్నాక మనం చేయకూడదు, 2కి చేయలేము. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? దీనికి చేయాలా 44కు. 44కు చూడండి ఏమవుతుంది? 22 into 2. అర్థమైందా? 44 వచ్చింది. ఇప్పుడు 2కి చేయలేము. మళ్ళీ ఏం చేస్తాం? 11 into 2 ఎంత? 22. సో ఇదేమంటారు? ఫ్యాక్టర్ ట్రీ అనొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టర్ ట్రీ కూడా అనొచ్చు. ప్రైమ్ నెంబర్స్ అనేది ప్రైమ్ నెంబర్ లేక. సో దాన్ని ఏమంటారు? ఫ్యాక్టర్ ట్రీ అని అయి ఉండొచ్చు, లేకపోతే ప్రైమ్ ఫ్యాక్టర్ అన్న అయి ఉండొచ్చు. సో ఇప్పుడు 24 చూడండి. 24కి ఎలాగా? 12 into 2.
12 into 2. తర్వాత 6 into 2. ఈ పక్క 2 రాసుకోవాలా. 6 into గుర్తుపెట్టుకోండి. 6 into 2 రాసుకోవచ్చు, 4 into 3 కూడా రాసుకోవచ్చు. 4 12 కదా. మన ఈ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. ఇటు పక్క 2 అనేది ప్రైమ్ నంబరే, ఇటు పక్క 3 అనేది ప్రైమ్ నంబరే. సో మనం ఏం రాసుకుంటాం, 4 into 3 రాసుకుందాం. ఏంటిది 4 into 3. ఎందుకు, ఇది 2 ప్రైమ్ నంబర్, 3 ప్రైమ్ నంబర్ కాబట్టి అది రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమైతుంది, దీన్ని చూడండి, 2 into 2 ప్రైమ్ ట్రీ అయిపోయింది. ఇది చేస్తా ఇంతే ఆపు. ఈ ట్రీని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. 8 8 ఏమొచ్చు, 11 into 8. 8 అంటే 4 into 2, ఇక్కడ 2 into 2. వీటిని ఏముంది ఏ విధంగా చేయొచ్చు. కానీ ఇక్కడ ఎందుకు ప్రైమ్ నెంబర్ ఏమని చెప్పలేదు కదా. ఇదో ఇది 2 2 2 అనేది ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ 8 2 2. 8 అనేది ప్రైమ్ నెంబరా కాదు, చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు, ఓడేమో ఫ్యాక్టర్ ట్రీ ఇచ్చింది కాబట్టి. ప్రైమ్ నెంబర్తో చేయమంటే ఇలానే రావాలా, గుర్తుపెట్టిందా పాపరా. చూడండి 20 18 22. ఇప్పుడు ఎలా చేయాలంటే 20 మల్టిపుల్స్ ఉన్నాయి కదా, 20 కదా. 20కి గుర్తుపెట్టుకోండి 2తో 2 10 jar 2 5 jar అంటే 2 into 5 into 1. అర్థమైందా. అదే విధంగా 18 చేస్తే 2తో 2 9 jar 3 3 jar 3 1 jar అంటే 2 into 3 into 3 into 1. నెక్స్ట్ 22 2 11 jar 11 1 jar అప్పుడు ఎంత 2 into 11 into 1. అర్థమైందా. ఇప్పుడు అన్నిటికి ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత ఫస్ట్ 2 చూసుకోవాలి. 2 ఎన్ని ఉన్నాయి, 1 2. దీంట్లో 1 ఉంది, దీంట్లో 1 ఉంది. కానీ ఏం చేయాలంటే హైయెస్ట్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ దాంట్లో ఉన్నాయి. దేంట్లో ఉన్నా కానీ హైయెస్ట్ ఎంత ఉందో అది రాసుకోవాలి. అప్పుడేమైతే 2 స్క్వేర్ 2 into 2 2 స్క్వేర్ కదా. అలా రాసుకోకుండా మీ ప్రకారం రాద్దాం. 2 into 2. తర్వాత 3 చూడండి, దీంట్లో ఉంది 3 లేదు, దీంట్లో ఉంది, దీంట్లో లేదు. అంటే 3 into 3. తర్వాత నెక్స్ట్ ఏముంది 5 ఏముంది, దీంట్లో 1 ఉంది, దీంట్లో లేదు, దీంట్లో లేదు. అంటే 5 ఇంటూ దీంట్లో ఇంకా 11 ఉందిగా, 11 ఇంటూ అన్నిటిలో 1 ఉంది. ఇది ఎల్సిఎం. మనం మల్టిప్లికేషన్ చేయాలి. 2 2 ఎంత 4 4 మూలు 12 12 మూలు 36 36 ఇంటూ 5 36 ఇంటూ 5 5 ఆళ్ళు 30 5 మూలు 15 15 మూడు 18 180 180 ఇంటూ 11 0 11 మూలు 88 11 1 11 11 8 19. అంతా మొత్తం 1980. ఇదేంటిది ఎల్సిఎం. హెచ్సిఎఫ్ చూడండి, అన్నిటికి ఇయేగా వచ్చింది. ఇప్పుడు ఇయే కదండి. ఇప్పుడు ఫస్ట్ దానికి ఏమొచ్చింది 2 into 2 into 5 into 1 వచ్చింది. నెక్స్ట్ దానికి ఏమొచ్చింది 2 into 3 into 3 into 1 వచ్చింది. దీనికి 2 into 11 into 1 వచ్చింది. ఇప్పుడు ఏం చేసిన, ఇందాక హైయెస్ట్ చూసిన, ఇప్పుడు మూడిటిలో సేమ్ ఏముండే చూడాలా. మూడిటల్లో 7 2 ఉంది, 7 2 ఉంది, 7 2 ఉంది, ఒక 2 రాసిన. మళ్ళీ దీంట్లో 7 2 ఉంది, ఇక్కడ ఇంకొక 2 ఉందా లేదు, ఇక్కడ ఇంకొక 2 ఉందా లేదు, రాసుకోకూడదు. మళ్ళీ 3 ఇక్కడ 3 ఉందా లేదు, దీంట్లో 3 ఉందా లేదు, దీంట్లో 1 ఉంది 3, దీంట్లో లేదు కాబట్టి వదిలేదు. తర్వాత 5 దీంట్లో ఉందా ఉంది, దీంట్లో లేదు, దీంట్లో లేదు, వదిలేదు. తర్వాత దీంట్లో 11 ఉందా, దీంట్లో
దీంట్లో ఉంది, వదిలే. దీంట్లో సేమ్ ఒకటి ఉంది. అప్పుడు ఆన్సర్ ఎంత? 2. HCF 2 అంటారంటే డివిజన్ మెథడ్ అంటారు. మీనింగ్ తెలుగులో డివిజన్ మెథడ్, కానీ మనం ఏం చేస్తాం, వాడికి మామూలు చేస్తాం. చూడండి, ఇలా తీసుకోండి. డివిజన్ ఇట్లా కదా చేసేది. చేసినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే 2 టేబుల్తో తీసుకోవాలి. 2తో ఇది 86 కదా. 2 4 8, 2 3 6 అయిపోయా. తర్వాత 2 4 8 ఎంత ఉంది? 1 6 అంటే 16. 2 2 4 ఎంత? 2 7 అయిపోయిందా? తర్వాత ఇంకేంతుంది? 43 అనేది పోదు, ప్రైమ్ నెంబర్ కాబట్టి పోదు. తర్వాత ఇంకేముంది? 48. ఏవైనా 3 నెంబర్లు ఇచ్చినా ఏవైనా 2 మాత్రమే పోవాలి, 1 పోకూడదు, 2 పోవాలా. 48 ఉంది. ఇప్పుడు 3 టేబుల్ పోద్దా? 3 టేబుల్ 43 పోదు కాబట్టి అట్లనే రాసుకుందాం. తర్వాత 3తో 3 1 18, 3 6 18. అదేవిధంగా 3 9 27, 3 9 అంతా 27. ఇప్పుడు 16 9 43 పోద్దా? 16 9 పోద్దా? పోదు. ఏ నెంబర్తో పోదు. అప్పుడు ఎల్సిఎంలో సెకండ్ మోడల్ ఇదే కదా చెప్పింది. ఇప్పుడు ఏం చేసినాం? 2 × 3 × 43 × 16 × 9 చేస్తే ఎంత వచ్చింది? 37 152. ఇప్పుడు నేను ఇది చెప్పి డివిజన్ మెథడ్ రూపంలో మనం చేసుకోవాల్సింది ఈ మోడల్నే చేసుకోవాలి. భవిష్యత్తులో ఇలానే చేసుకోవాలి. కానీ ఇప్పుడు నేనేం చెప్పినా, ఫస్ట్ మోడల్ చెప్పినా కదా, ఆ మోడల్ చేద్దాం. చూడు వస్తుందో రాదు చూడండి. 86 చూడండి. 2 4 8, 2 3 6. ఇది దేంతో పోద్దా? పోదు. అంటే 2 × 43 × 1 అని అర్థం. 1తో పోతుంది కదా, 1. తర్వాత నెక్స్ట్ ఏముంది? 96. 96 3తో 3 3 3 2 మళ్ళా 2తో 2 1 2 6 2తో 2 8 తర్వాత 2 4 తర్వాత 2 2 2 1 అంటే ఏమొచ్చింది? 3 × 1 2 3 4 5 అంటే 2 4 5 అని అర్థం. అంటే 2 × 2 × 2 × 2 × 2 ఎంత? 1 2 3 4 5 × 1. అర్థమైందా? నెక్స్ట్ ఏం చేయాలా? 54 2తో 2 2 2 7 తర్వాత 3తో 3 9 3 3 3 1 అప్పుడేమవుతుంది? 2 × 3 × 3 × 1. ఇప్పుడు అన్ని ఒకేసారి రాసుకో. 2 × 43 × 1, 3 × 2 1 2 3 4 5 × 1, 2 × 3 × 3 × 1. ఇంత అయిపోయింది కదా. ఇప్పుడు ఎల్సిఎం చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు చూడండి, ఇటు 2 ఒకటి ఉంది, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఏం చేయాలా? 5 రాయాలా. అర్థమైందా? 2 × 2 × 2 × 2 × 2 5 వచ్చినాయా? తర్వాత ఇక్కడ ఎంత ఉంది? 43 ఉంది. ఇక్కడ ఎక్కడ రాలేదు, లేకపోయినా రాయాలి మనం. తర్వాత 3 అనేది ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి, 3 రాసుకోవాలి. తర్వాత 1 ఆన్సర్ చేస్తే ఎంత వస్తుంది? 37 152 వస్తుంది. చెక్ చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలా? HCF. దీనికి HCF చేయాలా? చేసినప్పుడు చూడండి, HCF అంటే ఏంటి? ఫస్ట్ ఏం వచ్చింది ఇక్కడ? HCF 3 × ఫస్ట్ ఇది ఏంటిది? 2 × 43 × 1. అదేవిధంగా దీనికి ఎన్ని వచ్చినాయి? 3 × 2 × 2 × 2 × 2 × 2 మొత్తం 5 కదా, × 1. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? నెక్స్ట్ ఇది
2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏం చేయాలా? కామన్గా ఉండాలా. దీంట్లో 2 ఒకటి ఉంది, దీంట్లో 5 ఉంటాయి, దీంట్లో ఒకటి ఉంది, కానీ ఎన్ని రాయాలా? ఒకటే రాసుకోవాలా. తర్వాత దీంట్లో 43 ఉంది, ఒకటి దీంట్లో లేదు, దీంట్లో లేదు, రాసుకోము. ఇక్కడ 3 ఉంది, దీంట్లో 3 ఒకటి ఉంది, దీంట్లో లేదు, దీంట్లో ఉంది, కానీ మనం రాసుకోము. ఎందుకు? మూడిటిలో కనీసం ఒక్క దాంట్లోనే ఉండాలి. సో 1. ఎంత హెచ్సిఎఫ్? 2. 2 వచ్చింది, కానీ మనకి ఏం రావాలా? వేరే మెథడ్ ఉంది కదా, చూడండి. వేరే మెథడ్ ఎలా ఉంటుంది అంటే 2 తీసుకోవాలా. ఈ రెండింటిలో ఏవైనా 2 తీసుకోవాలా, కానీ ఫస్ట్ 2 చిన్నవి తీసుకోవాలి. ఈ 2 తీసుకున్నా ఒకటే, ఇది తీసుకున్నా ఒకటే. బట్ మనం ఆర్డర్ వేసి తీసుకుంటే 54, 86 అట్లా ప్రకారం ఈ 2 తీసుకుంటున్నా. ఏం తీసుకున్నా? 54, 86 తీసుకుంటున్నా. నేనేం చేసిన? డివిజన్ మెథడ్గా అంటే బాహారం చేయాల. 54, 86 అంటే బాహారమే కదా. చూడండి, 54 ఒకట్లు 54 అంటే ఎంత? 2. 2 కదా. 2 ఇంకెంత? 32. 32 వచ్చిందైతే ఇప్పుడు ఏం చేయాలా మనము? ఇది చెవు పెట్టి ఈ 52 ఉంది కదా, 54 ఇక్కడ పెట్టాలా. రాస్తే 32 ఒకట్లు 32. ఇంకెంత? 2, 2, 22. ఇప్పుడు మళ్ళీ ఏం తీసుకోవాలా? ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవద్దు, ఇది తీసుకోవాలా. అప్పుడేమవుతుంది? 32, 22 ఒకట్లు 22 అంతగా 10. అంతేనా? మళ్ళీ ఏది తీసుకోవాలా? ఇది తీసుకోవాలా. 22 తోటి 10 2 20. ఇంకెంత? 2. ఏది తీసుకోవాలా? 10 తీసుకోవాలా. 10 ఇంటూ 2 5 0 వచ్చిందా? అంటే ఇక్కడ 0 వచ్చేంత వరకు చేయాలా. అప్పుడు మనకు దీని ఆన్సర్ ఎంత వచ్చినట్టు? 0 దేనివల్ల వచ్చింది? దీనివల్ల వచ్చింది. సో 2 అనేది. ఇప్పుడు 2 వచ్చింది. హెచ్సిఎఫ్ 2. బట్ ఇంకొకటి 2 నెంబర్లు ఇచ్చినప్పుడు 2 ఇది ఇచ్చింది. బట్ ఇంకేం చేయాలా? 54 ఉంది ఇక్కడ, 54 చేయాలా. 96 ఉంది అన్నప్పుడు 296 2 తీసుకోవాలా. దీనికి ఏం చేయాలా? బహారం చేయి. 2 ఇంటూ 96 దేంతో పోద్ది? 48తో పోద్ది. 0 వచ్చిందా? సో దేనివల్ల వచ్చింది? 2 వల్ల వచ్చింది. హెచ్సిఎఫ్ 2. ఇది రెండవ మెథడ్.